నమస్తే అండి. నేను మీ హేమంత్ కుమార్ తొంగల. ఈరోజు ఈ హౌస్‌లో 2 నెలల క్రితం గ్యాస్ పైప్‌లైన్ అయితే సెట్ చేయడం జరిగింది. దాన్ని కలెక్షన్ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కస్టమర్ ఈ గ్యాస్ పైప్‌లైన్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడే దీని యొక్క ఆన్ ఆఫ్ వాల్వ్‌ని గ్యాస్ స్టవ్ కింద కబోర్డ్‌లో సెట్ చేయమంటం జరిగింది. అందువల్ల దీన్ని కబోర్డ్‌లోనే ఆన్ ఆఫ్ వాల్వ్ అయితే సెట్ చేస్తున్నాము. ఎక్కువ మంది దీన్ని స్టవ్ పక్కనే కావాలని అడుగుతూ ఉంటారు. వీళ్ళకైతే ఆ పైపు అడ్డుగా ఉంటుందన్న ఉద్దేశంతో కబోర్డ్‌లో సెట్ చేయమంటం జరిగింది. ఆన్ ఆఫ్ చేయడానికి వీలుగా కబోర్డ్ డోర్ ఓపెన్ చేయగానే ఈ వాల్ అనేది చేతికి అందే విధంగా ఇక్కడ సెట్ చేయడం అయితే జరుగుతుంది. కొందరు టెక్నీషియన్లు అయితే ఈ వాల్ని సెట్ చేయడానికి గ్యాస్ పైప్ లైన్కి బ్రేజింగ్ అయితే చేస్తారు. మనం ఇక్కడ థ్రెడ్డింగ్ సెట్ చేసాము. ఇలా పైప్కి డైరెక్ట్గా థ్రెడ్డింగ్ సెట్ చేయడం వల్ల ఎటువంటి లీకేజ్లు అయితే జరగవు. ఆన్ ఆఫ్ వాల్ కూడా మెటల్ది ఎంఎస్ది సెట్ చేయడం జరుగుతుంది. ఈ వాల్ని ఎన్నిసార్లు ఆన్ ఆఫ్ చేసినా గ్యాస్ అనేది కొంచెం కూడా ఈ వాల్ దగ్గర మాత్రం లీక్ కాదు. అదే మనకి సిలిండర్ పైన ఉండే రెగ్యులేటర్‌లో గనక ఆన్ ఆఫ్ చేసిన ప్రతిసారి కొంత మొత్తంలో గ్యాస్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఇబ్బందయితే ఉండదు. ఈ హౌస్‌కి గ్యాస్ పైప్ లైను కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నప్పుడే సెట్ చేయటం వల్ల మనకి బయటకి ఏ విధంగా ఈ పైప్ లైన్ అనేది ఎక్స్‌పోజ్ అవ్వకుండా గోడని కట్ చేసి కన్సీల్ చేయడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న మీరు గనక హౌస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ గ్యాస్ పైప్ లైన్ అనేది కన్సీల్ చేపించుకోవడమే మంచిది. మీ హౌస్‌కి ఇటువంటి గ్యాస్ పైప్ లైన్ సెట్ చేసుకోవడానికి మన నంబర్‌కి కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.